ప్రపంచ కప్లో భారత్ సూపర్ 8 పోరును ఆఫ్ఘనిస్తాన్తో గురువారం నుంచి ఆరంభించనుంది. ఇప్పటి వరకు యుఎస్ఏ పిచ్లపై ఆడిన టీమిండియా ఇప్పుడు విండీస్ వేదికగా జరిగే మ్యాచ్ల్లో తలపడనుంది. 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లు ఆడటంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అయితే దీన్ని తాము సాకుగా చూపమని స్పష్టం చేసి చెప్పాడు. లీగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు కీలకమైన సూపర్ 8కి చేరాం. ఇక్కడ ఇంకాస్త వైవిధ్యంగా ఆడాల్సి ఉంటుంది. కఠినమైన ప్రత్యర్థుల్ని ఢీకొట్టబోతున్నాం. అందుకోసం మా ప్రాక్టీస్ సెక్షన్లో కూడా సీరియస్గా తీసుకున్నాం. ప్రతి స్కిల్ సెక్షన్లోనూ టార్గెట్ పెట్టుకుని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాం. ఇక సూపర్ 8లో ఒక్కసారి బరిలోకి దిగాక స్వల్ప వ్యవధిలోనే కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది కాస్త హడావుడిగా ఉన్నట్లు అనిపించినా తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మ్యాచ్ల కోసం ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీన్ని సాగుగా మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడు ఆడినా విజయం కోసం 100% కష్టపడతాం. ఇప్పటి వరకు మేమంతా జట్టుగా ఆడాం. ఇక సూపర్ 8లోనూ ఇదే బాధ్యతతో ముందుకు కొనసాగుతాం. విండీస్లో ఆడిన అనుభవం కూడా మాకు కలిసి వస్తుందని అనుకుంటున్నా. మా బలాలపై దృష్టి పెట్టి ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారని రోహిత్ శర్మ తెలుపుకొచ్చాడు. ఇప్పటి వరకు నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైన విరాట్ కోహ్లీ సూపర్ 8 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కోహ్లీ బ్యాటింగ్ సాధన చేస్తున్న వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతడితో పాటు రవీంద్ర జడేజా అలాగే కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విండీస్లో స్పిన్నర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 20న అలాగే బంగ్లాదేశ్తో జూన్ 22న ఆస్ట్రేలియాతో జూన్ 24న టీమిండియా అయితే తలబడనుంది. అయితే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ కాకముందు ఈసారి వరల్డ్ కప్లో టాప్ స్కోరర్ ఎవరనే పేరు వినపడితే అది విరాట్ కోహ్లీనే అని అందరూ అనుకున్నారు. ఇది యుఎస్ఏలో అడుగుపెట్టే ముందు భారత్ స్టార్ క్రికెటర్ ఫామ్ పై ఉన్న నమ్మకంతో మాజీలు చెప్పిన మాట. కానీ ఆ అంచనాలను ఏ స్థాయిలోనూ అందుకునేలా కనిపించలేదు విరాట్ కోహ్లీ. అతను బ్యాట్ నుంచి ఒక్క సాధికారిక ఇన్నింగ్స్ కూడా రాలేదు. T20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు టీమిండియా 3 మ్యాచ్లు ఆడింది. 1 రద్దయింది. కోహ్లీ నుంచి కనీసం 2 అంకెల స్కోరు కూడా రాలేదంటే నమ్మశక్యం కావడం లేదు కదా. ఐపీఎల్లో 700+ స్కోర్లు చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు T20 ప్రపంచ కప్ 2024లో చేసిన స్కోర్లు 1-4-0 కావడం గమనార్హమని చెప్పుకోవాలి. యుఎస్ఏపై తొలి బంతికే పెవిలియన్కు బాట పట్టాడు విరాట్ కోహ్లీ. కీలకమైన పాక్తో మ్యాచ్లోనూ కేవలం 1 బౌండరీ కొట్టి అవుట్ అయ్యాడు. ఇక ఐర్లాండ్తో అయితే 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఐసీసీ టోర్నీలో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. దీనికి కారణం అమెరికా పిచ్చులు అని చెప్పడానికి వీల్లేదు. ఇతర బ్యాటర్లు కూడా ఇక్కడ కాస్త మెరుగైన ఆట తీరు ప్రదర్శించారు. యుఎస్ఏలోని డ్రాప్ ఇన్ పిచ్చులో సమస్య ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న జట్లు బ్యాటర్లు కూడా దూకుడుగానే పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. T20లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన సందర్భాలను చూశాం. కానీ విరాట్ కోహ్లీ మాత్రం పట్టుమని 10 బంతులు కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్కి చేరడం అభిమానులకు తీవ్రంగా బాధిస్తున్న అంశం. అయితే వార్మప్ మ్యాచ్లోనైనా కాస్త ఆడి ఉంటే పిచ్ ఎలా స్పందిస్తుందని తెలిసేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట. ఓపెనర్గా ఐపీఎల్లో భారత్ మైదానంలో ఆడినట్లు దూకుడు యుఎస్ఏలో పని చేయలేదు. సీనియర్ అయిన అతడు ఈ విషయాన్ని ముందే గ్రహించి ఉండాల్సిందే. కనీసం 1 మ్యాచ్లో విఫలమైన తర్వాత కూడా తమ పొరపాట్లను సరిదిద్దుకోకపోకుండా వరుసగా తేలిపోవడం మరింత బాధించే అంశం. బంతిని పైకి లేపితే వికెట్ను కోల్పోయే ప్రమాదం ఉన్న యుఎస్ఏ పిచ్చుల్లో ఎక్కువగా గ్రౌండ్ షాట్లు ఆడే విరాట్ కోహ్లీ విఫలం కావడం మిగతా బ్యాటర్లకు గుణపాఠంగా మారింది. ఇక బ్యాటింగ్ సహకరించే విండీస్ పిచ్చులపైనైనా కోహ్లీ మునుపటి ఫామ్ని అందుకుంటే భారత్ కప్పును అందించడం పెద్ద కష్టమైతే కాదు. అయితే ఇక్కడ ఓ ప్రమాదం లేకుండా పోలేదు. భారత్ ఆడే సూపర్ 8 మ్యాచ్లకు విండీస్ వేదిక. అక్కడ పిచ్చులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయని విశ్లేషకుల మాట. ఇదే సమయంలో స్పిన్నర్లతో జాగ్రత్తగా ఉండాలనేదే వారి సూచన. విండీస్ స్పిన్నర్ల వికెట్లు పడగొట్టి సందర్భాలు చూసాం. విరాట్ కోహ్లీకి విండీస్లో వన్డే ఫార్మాట్లో మంచి రికార్డులే ఉన్నాయి. కానీ T20లో గొప్ప గణాంకాలు లేకపోయినా చెత్త రికార్డులు అయితే లేవనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అక్కడ కేవలం 3 T20లు మాత్రమే ఆడాడు విరాట్ కోహ్లీ. 141 స్ట్రైక్ రేట్తో 112 పరుగులు సాధించాడు. ఇక్కడ బ్యాటర్లకు ఎంత మద్దతు దొరుకుతుందో స్పిన్నర్లకు అంతకంటే ఎక్కువ అందుబాటు ఉంటుంది. విరాట్ లక్ష్యంగా ప్రత్యర్థి జట్టు స్పిన్ అటాక్ను ముమ్మరం చేసే అవకాశం లేకుండా పోలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా అలాగే బంగ్లాదేశ్ జట్టుల్లో టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ప్రజెంట్ వీళ్ళు మహా ఫామ్లో కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా నుండి ఆడమ్ జంపా, అలాగే విండీస్ నుండి అఖిల్ హుస్సేన్, అలాగే బంగ్లాదేశ్ బౌలర్లో కూడా స్పిన్నర్లు మంచిగా రాణిస్తున్నారు. వారిని ఎదుర్కొనేప్పుడు కాస్త ఓర్పు ప్రదర్శిస్తే కోహ్లీదే ఆధిపత్యం కంప్లీట్గా అవుతుందని చెప్పవచ్చు. కోహ్లీ ఫామ్పై అనుమానం అక్కర్లేదు. అతడు కాస్త సహనంతో క్రీజులో ఉంటే చాలు. ప్రత్యర్థి బౌలర్లు గతి తప్పుతారు, అలవోగ్గా పరుగులు రాబట్టే ఆస్కారం ఉంటుందని టీమిండియా సీనియర్ బ్యాటర్ గవాస్కర్ సూచించాడు. ఇది నిజమే కదా. కోహ్లీపై ఒత్తిడేమీ లేదు. ఇప్పుడు ఓపెనర్గా ఇబ్బంది పడతాడా అంటే ఐపీఎల్లోని ఇదే స్థానంలో ఆడి
టాప్ స్కోరర్గా నిలిచాడు ఈ సీజన్లో. ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించి పీక్ స్టేజ్కి తీసుకెళ్లగల సత్తా విరాట్ కోహ్లీకి సొంతమనే తెలుసు. సూపర్ 8 పోరులోనైనా కోహ్లీ బ్యాట్ను గెలిపించాలని అభిమానులు కోరుకున్నారు. అయితే మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్లే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ గెలిచి టైటిల్ అందించుకున్న టీం మీద కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.